ఎలక్షన్ క్యాంపెయిన్లో వైఎస్ జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ గుర్తుందా మీ అందరికీ? మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. ఈ రోజు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారు ఏం అమ్ముతే అదే తాగాలట. నేను చెప్పింది కరెక్టే ఒక రకంగా. ఎందుకంటే ఆల్కహాల్ బ్యాన్ అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లో అదే ఆల్కహాల్ని మనీ మేకింగ్ మెషిన్లో మార్చారన్న విషయం మొత్తం అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఆల్కహాల్ బ్యాన్ అని చెప్పి ధర్నాలు చేయడం కూడా చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే స్టేట్కి అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్కమ్ సోర్స్ కాబట్టి. నెక్స్ట్ సింగిల్ హ్యాండెడ్గా కాకుండా ఇక్కడ దశల వారీగా చేస్తామని కూడా చెప్పారు. నెక్స్ట్ అది కూడా చేయలేదు. ఇక్కడ ఫన్నీ పార్ట్ ఏంటంటే అదే 2019లో వైఎస్ జగన్ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఈ దశల వారీగా ఏదైతే దాన్ని బ్యాన్ చేద్దాం అన్న కాన్సెప్ట్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇన్స్టెడ్ ఏం చేశారో తెలుసా, దాన్ని సేల్స్ ని ఎక్స్పాండ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కొసమెరుపు ఏంటంటే ఈ ఆల్కహాల్ విషయం వచ్చేసరికి ప్రతి బెల్ట్ షాప్లోని అప్పటికి దొరికే బ్రాండ్స్ ఏమైతే ఉంటాయో, బియర్స్ వచ్చేసరికి కింగ్ ఫిషర్, నెక్స్ట్ మిగతా ఐబీ డిఫరెంట్వి, అంటే తెలంగాణలో దొరికేవి, మన నైబరింగ్ స్టేట్స్లో దొరికే ఈ క్వాలిటీ అయిన ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దాని ఫుట్ ప్రింట్ కూడా లేదు ఏపీలో. విత్ ఇన్ ఇయర్లో 2019లో పవర్లోకి వస్తే 20లోగా అక్కడ ఇలాంటి బ్రాండ్స్ ఏమీ లేకుండా కొత్త బ్రాండ్స్ వచ్చినాయి. ఆ కొత్త బ్రాండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్కి లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ సర్కిల్లో ఎవరైతే ఉంటారో అలాంటి డీలర్స్కి వాళ్ళు అది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళు షెల్ కంపెనీస్ క్రియేట్ చేసి చీప్ లిక్కర్, ఇక్కడ చాలామంది హెల్త్ డ్యామేజ్ అవ్వడానికి కూడా అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అని చెప్పి, ఈ మాట నేను చెప్పట్లేదు, మల్టిపుల్ న్యూస్ ఆర్టికల్స్, చాలామంది ఇండిపెండెంట్ రీసెర్చ్ చేసిన వాళ్ళు, అండ్ నెక్స్ట్ ఇంక్లూడింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎంటైర్ హోల్ స్టోరీ ఏంటంటే సిట్ 300 పేజెస్ ఆఫ్ చార్ట్ షీట్ రిలీజ్ చేసింది. ఈ షెల్ కంపెనీస్ అవి వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆల్కహాల్ ఎంత చీపెస్ట్, అదైన తర్వాత వాళ్ళు తీసుకున్న ఈ కమిషన్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి అందులో. అది ఆ కేసు ఇప్పుడు వాళ్ళే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అదైన తర్వాత మల్టిపుల్ డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, పర్సనల్ అసిస్టెంట్లు, సెక్రటరీలు, మొత్తం వాళ్ళందరినీ 1 by 1 అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళు రిమాండ్స్లోని, కొంతమంది స్టేషన్స్లోని ఇలా నడుస్తుంది యాజ్ ఆఫ్ నౌ ఈ హోల్ స్టోరీ. సిట్ ఇచ్చిన రిపోర్ట్లోకి ఇంకొంచెం డీటెయిల్గా వెళ్తే ఏముందంటే, ఫార్మర్ సీఎం వైఎస్ జగన్ ఆయనే అల్టిమేట్ బెనిఫిషియరీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ హోల్ స్కామ్లోని అని చెప్పి వాళ్ళు రీటైల్గా రిటర్న్ రికార్డ్ రాసి ఇవ్వడం జరిగింది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని షెల్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర తీసుకున్న ఈ కమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి మల్టిపుల్ హ్యాండ్స్, ఒక 2-3 హ్యాండ్స్ మారుకుంటూ అల్టిమేట్గా జగన్కి రీచ్ అయినాయి అని చెప్పి. నెక్స్ట్ దాని ఓవరాల్ ఫిగర్ వచ్చి 3,500 కోట్లు అంట. అండ్ దీనికి ఇంకొంచెం ఎవిడెన్స్ యాడ్ చేస్తూ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయం అది, చాలామందికి ఈ ఆల్కహాల్ షాప్స్లో ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి లేకుండా చేశారు 2020 తర్వాత నుంచి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ కమిషన్స్ ఇవి, ఈ పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయని చెప్పి ఇంపార్టెంట్ ఎవిడెన్స్లా మారిందని చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు టీవీ డిబేట్స్లోని, ఛానల్స్లోని. అండ్ నెక్స్ట్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది కావాలని చేసే వెండెట్టా పాలిటిక్సే, అంటే కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, ఇందులో ఎలాంటి సబ్స్టెన్స్ లేదని చెప్పి. బట్ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా కంప్లీట్గా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే చాలామంది అరెస్ట్ అవుతారు ఫ్యూచర్లో. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో టెల్ మీ డౌన్ బిలో ద కామెంట్స్.